Good Genuine morning. relationships. Morning. సో జెన్యున్ రిలేషన్స్, రియల్ ట్రూ రిలేషన్షిప్స్ ఒకటే అమ్మా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఎస్పెషల్లీ భార్య భర్తలు ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో, ఎవరైనా పర్లేదు, అంటే మీ అందరికి చెప్పేంత పెద్దవాడిని అయితే నేను కాదు, ఏదో వాక్యము జ్ఞానముతో చెప్తున్నాను. ఇంట్లో భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే, ఎంత సావాసం కలిగితే ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. సో ఆ కుటుంబము ఆశీర్వదించాలంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఎందుకంటే చెప్తామా, ఇప్పుడు ఇంట్లోనే చాలా మందిని మనం చూస్తాము, భర్త చెడు భార్య కోరుకుంటే, భార్య చెడు భర్త కోరుకుంటే ఇద్దరు చెడ్డవాళ్ళు అవుతారు, ఇద్దరు అన్యాయస్తులు అయిపోతారు, ఇద్దరు ఏమవుతారు, ఎదగలేరు. ఒకరి నాశనం ఒకరు కోరుకుంటే, అది ఏ రిలేషన్ అయినా తీసుకోండి. భార్య భర్తలు ఒకరి మంచి ఒకరు కోరుకోవాలి, ఒకరినొకరు పోగొడుకోవాలి, ఒకరికొకరిని గౌరవించుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అప్పుడు చూడండి మీ ప్రార్థనలకు ఎలా జవాబులు వస్తాయో. ఎందుకంటే మీ రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుందంటే అంత ఫేక్ రిలేషన్స్ అయిపోయాయి. భర్త గురించి చెడుగా మాట్లాడితే నువ్వు చెడ్డదానివి అయిపోతావు, నీ భర్తను చెడుగా చేస్తే అతను చెడ్డవాడైపోతాడు, నీ భార్యను చెడ్డగా చేస్తే తను చెడ్డదైపోతుంది, నువ్వు చెడ్డవాడైపోతావు. చెడ్డవాళ్ళ ఇంట్లో చెడు జరుగుతుందని రాస్తుందా బైబిల్? మంచి జరుగుతుందని రాస్తుందా? మంచి జరుగుతుందని ఎక్కడ రాసి పెట్టలేదు. కాబట్టి నీ సొంత అక్క నాశనాన్నో, నీ సొంత తమ్ముడి నాశనాన్నో, నీ సొంత భార్య, నీ కట్టుకున్న భార్య నాశనాన్నో, నీ పిల్లల నాశనాన్నో నువ్వు కోరుకున్నప్పుడు మనము కూడా నాశనం కావాల్సి వస్తుంది. ఎందుకంటే బైబిల్ ఒకటే సెలవిస్తుంది, కీడు చేసేవాడి ఇంటి నుంచి కీడు తొలగిపోదు అని రాసి పెట్టాడు దేవుడు. కీడు చేసేవాడిని ఇంటిలో నుంచి మేలు రాదు అని దేవుడు రాసి పెట్టాడు. ఇప్పుడు మన ఒంటిలో కీడు ఉంది, మన ఒంటి లోపల చెడు ఉంది, మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ఇంట్లో ఉంటున్నాం. అది మన ఇంటికి కూడా ఆశీర్వాదం కాదు. ఫస్ట్ మన ఒళ్ళు బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. ఫస్ట్ మన మనస్సు హృదయం బాగుంటే మన యొక్క పరిస్థితులు అన్ని బాగుంటాయి. ఇప్పుడు మన ఒంటి నిండా కీడు ఉంది, మన ఒంటి నిండా చెడు ఉంది, మన ఒంటి నిండా అసూయ ఉంది, మనం నివసిస్తున్న ఇంట్లో కూడా ఆ కీడు ఆ చెడు అది వెళ్ళిపోదు, అది తొలగిపోదు. అందుకే ఎవరైనా గుర్తు పెట్టుకోండి, హానెస్ట్ గా ఉండండి. ఏ రిలేషన్ అయినా పర్లేదు, జెన్యున్ గా ఉండండి. అవును బ్రదర్, నేను జెన్యున్ గానే ఉన్నాను, మా భర్త జెన్యున్ గా లేడే. అవును బ్రదర్, నేను జెన్యున్ గా ఉన్నాను, మా భార్య జెన్యున్ గా లేదే. అవును బ్రదర్, నేను బాగానే ఉన్నాను, మా తల్లి జెన్యున్ గా లేదే. నేను ఒకటే చెప్తాను, ప్రేయర్ చేసి దేవుడికి వదిలేసేయండి, దేవుడే అన్ని సమస్తాన్ని చక్కబెడతాడు. అవును బ్రదర్, మీరు చెప్పినట్టుగానే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నాను, నా భర్త మారట్లేదు, భార్య మారట్లేదు అని మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మనందరము కూడా దేవుడికి దాసులము, మనందరము కూడా దేవుడికి సేవకులము. సో ఆయన్నే ఎవరి క్రియల చొప్పున వాళ్ళకే ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మన ఆత్మను, మన ఆత్మీయను కాపాడుకుందాం. మన వైపు నుంచి మనం పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రయత్నిస్తాము. సో మన వైపు నుంచి మనం పర్ఫెక్ట్ గా ఉందాం, మన వైపు నుంచి మనం నీతిగా నిజాయితీగా ఉందాము. సో దాని తర్వాత ఆటోమేటిక్ గా మన నీతిని బట్టి, మన నిజాయితీని బట్టి, మన మన యొక్క మనస్సుని మనస్తత్వాన్ని బట్టి ఆటోమేటిక్ గా పరిస్థితులు కూడా దేవుడు అలా ఫేవర్ గా మార్చివేస్తాడు. దేవుడు నీకు అనుకూలంగా మార్చివేస్తాడు అన్నిటిని కూడా. సో నువ్వు యథార్థంగా ఉండు చాలు, నువ్వు నమ్మకంగా ఉండు చాలు. సో నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉండు, దేవుడే మిగిలిన షో అంతా ఆయనే నడిపిస్తాడు. సో చూద్దాము, బైబిల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఏ రిలేషన్ ని కూడా మనం చీట్ చేయొద్దండి. అది ఏదైనా, ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో ఉన్నావు, నీ మేనేజర్ గురించి చెడుగా మాట్లాడకు, నీ కొలీగ్స్ గురించి చెడుగా మాట్లాడకు, నీ ఆత్మను నీ ఆత్మీయను కాపాడుకో. నీ ఇంట్లో పని మనిషి గురించి కూడా నువ్వు చెడుగా మాట్లాడకు. సో నీ ఆత్మను నీ ఆత్మీయతను కాపాడుకో. సో దేవుడు నీ పరిస్థితులు అన్నిటిని కూడా చక్కబెట్టుకుంటూ వస్తాడు, ఆయన్నే సమర్థించుకుంటాడు, ఆయన్నే సమాధానం చెప్పుకుంటాడు. అందుకే మన వైపు నుంచి మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. మరి ముఖ్యంగా ఇంట్లో గొడవలు ఉండకుండా చూసుకోండి, కొట్లాటలు ఉండకుండా చూసుకోండి, మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చూసుకోండి. ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కదా, ఒక భార్య భర్తను చీట్ చేసింది అనుకోండి, అతను ఏమవుతాడు? మోసగాడు. మోసగాడి ఇంట్లో నుంచి మోసం ఉంటదా, మేలు ఉంటదా అండి? మోసగాడు చేసే ఇంట్లో ఎప్పుడైనా మోసమే ఉంటది, చెడే ఉంటది, కీడే ఉంటది. ఆ ఇంట్లో నుంచి ఆ కీడు తొలగిపోదు. అందుకే బ్రదర్ 20 సంవత్సరాలే తను ప్రార్థన చేస్తున్నా మారట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు, నా మనుషులు మారట్లేదు. బ్రదర్ 30 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా, ఎక్కడేసిన గొంగలి అక్కల్లాగానే ఉంది, నా ఫైనాన్సెస్ మారట్లేదు, నా మనుషులు మారట్లేదు, నా స్థితి, నా గతి, నా పరిస్థితి ఏది మారట్లేదు. ఎందుకు మారుతుంది? ఎలా మారుతుంది?
కీడు నీ ఒంటి నిండా కీడు పెట్టుకుంటే ఏది మారదండి. అందుకే నీ ఒంట్లో ఫస్ట్ బాగుండాలి. ఫస్ట్ నీ ఒళ్ళు బాగుంటే నీ ఇల్లు బాగుంటది. మన ఒళ్ళు బాగుంటే మన ఇల్లు బాగుంటది. మన ఒంటి నిండా కీడు, చెడు, నెగెటివ్ పెట్టుకొని ఉన్నామనుకో ఒంటి నిండా, అది నీ ఇంట్లో గూడా కీడు, చెడు, నెగెటివ్ వచ్చేస్తది. ఎందుకంటే నీ ఒళ్ళే నీ ఇల్లు, నీ ఇల్లే నీ ఒళ్ళు. అంటే నువ్వు ఉండేది నీ ఇంట్లో ఉన్నావు కాబట్టి, నీ ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ. ఇప్పుడు మన ఇంట్లో ఒక విషపాము తిరుగుతుందనుకోండి, మన ఇల్లు బాగుంటదా? లేకపోతే ఇల్లంతా విషపూరితంగా మారుతదా? విషపూరితంగా మారుతది. ఒక పాము తిరిగితే. అదే ఇంట్లో ఒక మంచి మనిషి తిరిగాడనుకోండి. ఇప్పుడు ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడనుకోండి. ఇంట్లో ఎక్కడైనా చెడు ఉంటదా అండి? ఉండదు. ఎక్కడైనా బానే ఉంటుంది. అందుకే ఒకరికొకరు గౌరవించడం నేర్చుకోండి. తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించండి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించండి. భార్య భర్తను గౌరవించండి. భర్త భార్యను గౌరవించండి. అవునండి. మనం గౌరవిస్తాం. కానీ అవతల వాళ్ళు గౌరవించకపోవడం వల్ల మళ్ళీ మనం గౌరవించడము ఆపివేస్తాము. కరెక్టే. అది నేను కూడా అగ్రీ అవుతాను ఆ విషయాలలో. కానీ మనము అలా కీడుకి ప్రతి కీడు చేస్తున్నాం. చెడుకి ప్రతి చెడు చేస్తున్నాము. కాబట్టే మనం ఆశీర్వదించబడలేకపోతున్నామని బైబిల్ సెలవిస్తుంది. అందుకే మంచి టిప్ ఏంటిదంటే స్టే అవే ఫ్రమ్ నెగెటివ్ పీపుల్. కొన్ని మళ్ళా అల్ల గూడా మీరు అడగొచ్చు. నా భర్తతో నేను ఎలా దూరం ఉంటాను? కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య ఎలా దూరంగా ఉంటాలి? ఎలా ఉండగలుగుతాను? ఎంత చేసినా వాళ్ళకు విలువ ఉండదు. ఎంత చేసినా కూడా వాళ్ళకు నాకు గుర్తింపు తెలియదు. అవునండి. చాలా మంది సఫర్ అవుతున్నారు. లేడీస్ నా భర్త వల్ల, పిల్లల వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. సో చూద్దాము ఈరోజు దేవుడు ఇంకేం టీచ్ చేయబోతున్నాడో. అందుకే మన ఒళ్ళు జాగ్రత్తగా ఉంటే మన ఇల్లు బాగుంటది. సో అందుకే ఇంట్లో మెయిన్‌గా ఇల్లు పాడు కావడానికి ఇద్దరే కారకులమ్మ. తల్లిదండ్రులు. అంటే భార్యాభర్తలు. ఇల్లు బాగుండాలన్నా వాళ్ళిద్దరే కారకులు. ఇల్లు చెడిపోవాలన్నా వాళ్ళిద్దరే కారకులు. అందుకే డోంట్ బ్లేమ్ ఎనీబడీ. నువ్వు భర్తను గౌరవించు. భర్త భార్యను గౌరవిస్తే ఆ కుటుంబం చాలా వర్ధిల్లుతదమ్మా. ఇప్పుడు చూడండి అబ్రాహాము 100 సంవత్సరాలకొచ్చినా కూడా ఈ సారా నా యజమానుడా అని పిలిచేది. గౌరవించేది. అబ్రాహాము గూడా 90 సంవత్సరాలయింది. నువ్వు ఇంకా పిల్లలు కనలేదు. గొడ్రాలివి నువ్వు అని ఎప్పుడు గూడా ఆయనను అనలేదు. తన భార్యను ఎప్పుడు గూడా కర్స్ చేయలేదు. హానర్ చేశాడు తన భార్యను. అయినా కూడా దేవుడి మీదనే ఆధారపడ్డాడు. ఎప్పుడు కూడా ఆయనే తన భార్యను ఒక మాట అనలేదు. నువ్వు పెళ్లి చేసుకో లేకపోతే నువ్వు కంటలేవు గదా! నేను వేరే దాన్ని చేసుకుంటా అనలేదు. సారానే ఇంకా నువ్వు నాతో పిల్లలు కనలేకపోతున్నాను నేను. అయితే నీకొకరిని ఇస్తాను. నువ్వే పెళ్లి చేసుకో అని తనే అన్నది కానీ, అబ్రాహాం అయితే ఎప్పుడు కూడా సారాను డిసానర్ చేయలేదు. నేను బైబిల్‌లో చూసినప్పుడు. సో, అలా ఒకరికొకరు అన్యోన్యంగా ఎంతగా ఉంటే, ఎంత హానెస్ట్‌గా ఉంటే భార్యాభర్తలు, ఆ పిల్లలకు అలాగా ఆశీర్వాదం వస్తదమ్మా. పిల్లలకు ఆశీర్వాదం అలా ఉంటది. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నారనుకో అది అపవాది క్రియ. ఒకరి మీద ఒకరు చెడుగా చెప్పుకున్నారనుకో అపవాది క్రియ అది. ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకున్నారనుకోండి అపవాది క్రియ. అపవాది క్రియలున్న చోట దేవుడి క్రియలు పనిచేయవు. దేవుడి యొక్క ఆశీర్వాదం పనిచేయదు. ఓవర్‌టేక్ కాలేదు. సో చూద్దాము. సో వసంత కాలము 2 సామ్యుయేలు 11వ అధ్యాయము 1వ వచనం. వసంత కాలము రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణకు ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందే నిలిచెను. సో దావీదు ఉన్న కాలంలో రాజులున్న కాలము యుద్ధాలు జరుగుతున్నాయి. సో అందరూ యుద్ధానికి వెళ్లారు. కానీ దావీదు మాత్రం యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. చూద్దాము. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి ఒకానొక దినమున అంటే ఒక రోజు పొద్దుగుంకిన అంటే సాయంకాలం సమయమున దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. స్నానం చేస్తున్న స్త్రీ ఒకటట కనబడదట దావీదుకి. సో ఆ దావీదు ఇక్కడ ఈ సందర్భంలో 50 సంవత్సరాలు పైన ఉంటాడు. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. చూసారా అండి? సో దావీదుకి ఆల్రెడీ పెళ్ళైంది. చాలా మంది భార్యలున్నారు. చాలా మంది పిల్లలున్నారు. అయినా కూడా పరాయి స్త్రీని చూస్తున్నాడు. సో ఇక్కడ ఎవరిని చీట్ చేస్తున్నట్టు తన భార్యలను నమ్ముకొని వచ్చిన భార్యను చీట్ చేస్తున్నట్టు సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియా కుమార్తె అయిన హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియచేయగా ఆయన ఎవరి భార్య అట? ఆమె పేరు బెత్షెబా.
ఆమె ఎవరి భార్య? ఊరియా. ఊరియా ఎవరంటే దావీద్ దగ్గర నమ్మకంగా పనిచేసే పనివాడు. ఒక సేవకుల్లో ఒక సేవకుడు, ఒక సైనికుల్లో ఒక సైనికుడు ఆయనే. ఒక సైనికుడు, నమ్మకమైన సైనికుడు. ఈ ఊరియా యుద్ధాని కోసం వెళ్ళాడు. అంటే తన రాజు కోసము, తన రాజు తరఫున యుద్ధము చేయడానికి ప్రాణాలకు తెగించి ఆయన యుద్ధానికి వెళ్తే, ఈ బెత్షెబ బయట ఉండి స్నానం చేస్తున్నప్పుడు ఈ దావీదు తన పనివాడి యొక్క భార్య మీద ఏం చేస్తున్నాడు? ఎంక్వైరీ చేపిస్తున్నాడు. ఎవరు ఈమె తెలుసుకోమని. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపాను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. చూసారా అండి? సో ఆమె ఎవరు? తన యొక్క కింది స్థాయి, అంటే తన దగ్గర పనిచేస్తున్న పనివాడి యొక్క భార్య అది. సో పరాయి స్త్రీని ఆశిస్తున్నాడు, పరాయి స్త్రీని ఆశిస్తున్నాడు. ఆయన బెత్షెబ కూడా అడగగానే వచ్చేసింది, అడగగానే పాపం చేసింది. సో అంటే ఇక్కడ బెత్షెబ కూడా ఏం చేస్తుంది? తను అరవలేదు, కేకలు పెట్టలేదు, వద్దు అని కూడా చెప్పలేదు, ఎంటర్టైన్ చేసింది రాజుని. సో ఏమవుతుంది ఇక్కడ? బెత్షెబ కూడా పాపం చేసింది. అంటే ఇప్పుడు బెత్షెబ ఎవరికి అన్యాయం చేసినట్టు? తన యొక్క భర్తకు అన్యాయం చేసింది. సో హానెస్ట్ రిలేషన్. అందుకే చెప్తున్నా కదా, భార్య భర్తల మధ్య ఇప్పుడు ఈ కాలంలో నాకు ఎక్కువగా ఫోన్స్ కాల్స్ ఇవే వస్తున్నాయి. సో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. సో ఎప్పుడైనా కూడా అక్రమ సంబంధము అది నరకానికి ద్వారము, అది స్వర్గము కానే కాదు. సో ఎడ్యుకేట్ టు యువర్ పీపుల్. మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. అది నరకానికి ద్వారాలు ఓపెన్ అయినట్టే. ఇప్పుడు దావీదు గొప్ప పొజిషన్ లో ఉన్నాడు. సో ఆయనకు భార్యలు ఉన్నారు. అంతకంటే ఎక్కువగా దేవుడు దావీదుని నమ్మాడు. ఇప్పుడు తాను దేవుడికి విరోధంగా ఆ అమ్మాయితో పాపం చేస్తాడంటే దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. కలుగున అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరల వచ్చాను. సో ఇక్కడ బెత్షెబ తన భర్తను చీట్ చేసేసింది. దావీదేమో తన భార్యను, అలాగే దేవుడి నమ్మకాన్ని చీట్ చేసిండు. సో ఇలా పాపం చేశారు. అందుకే సే నో టు సిన్, సే నో టు సిన్. సిన్కి ఎప్పుడైనా నో చెప్పేయాలి, లేకపోతే అది నరకానికి దారి తీస్తుంది. చూద్దాము. ఆ స్త్రీ గర్భవతి అయ్యి, సో చూసారా, ఇద్దరు కలిశారు. తర్వాత ఎందుకంటే ఈ ఊరియా అనే వ్యక్తి ఎక్కడున్నాడు? యుద్ధ భూమిలో ఉన్నాడు. సో ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు, కానీ ఈమె గర్భవతి అయింది. సో దావీదునకు వర్తమానం పంపిండు ఏమని? నేను గర్భవతి అయ్యాను. ఎందుకంటే ఆయన కలిసి లేడు భార్యతో. సో తను ఏం చేసింది? అక్రమ సంబంధం పెట్టుకుంది. చూసారా అండి, జెన్యూన్ రిలేషన్స్ ఉండవు. ఇప్పుడు కూడా కొన్ని రోజులు ఒకవేళ భార్య పుట్టింటికి వెళ్ళిన భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేకపోతే భర్తలు ఎటన్నా క్యాంపు పని మీద బయటికి వెళ్ళినా కూడా భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మనం చాలా వరకు విన్నాము, చూసాము. సో వాటి వల్ల ఏమవుతుందంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది. స్పిరిట్, సోల్, మైండ్, ప్రాస్పరిటీ ఇవన్నీ కూడా దెబ్బతింటది. వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ చాలా దెబ్బతింటది. ఈ పని చేసిన తర్వాత దావీదు ఒక రాజుగా వెలిగాడు. దేవుడు ఈ రాజ్యాన్ని తీసేసుకున్నాడు అండి. తన పిల్లల్ని, తన ఆస్తిని, మనశ్శాంతిని, దీర్ఘశాంతిని అంతా కూడా ఏంటిది వెళ్ళిపోతుంది దావీదు దగ్గర నుంచి. సో అందుకే జెన్యూన్ రిలేషన్ లో అంత ఇంపార్టెంట్. ఇప్పుడు దావీదు దేవుణ్ణి చీట్ చేశాడు, తన మీద నమ్మకం పెట్టుకున్న భార్యలను, పిల్లల్ని చీట్ చేశాడు. అలాగే తన మీద నమ్మకం పెట్టుకున్న ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను చీట్ చేశాడు. అలాగే ఈ బెత్షెబ కూడా తన నమ్మకం పెట్టుకొని ఉన్న తన భర్త మీద నమ్మకం పెట్టుకున్న తన భర్త నమ్మకాన్ని కూడా తను ఏం చేసింది? వమ్ము చేసేసింది. దీని తర్వాత అందరూ శాపాన్ని కొని తెచ్చుకుంటారు. దావీదు ఉత్తీడగు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. సో ఇప్పుడు అర్థమైంది, దావీదుకి భయం వేస్తుంది. ఎందుకంటే బెత్షెబ తన యొక్క పని చేస్తే పనివాడి దగ్గర భార్య, ఆమెతో ఏంటిది పాపం చేశాడు. సో భయం వేస్తుంది ఆయన వల్ల తన భార్య గర్భం వచ్చింది. ఇది బయటికి తెలిస్తే రాజుకి ఆ మర్యాద పోతుంది. అందుకే మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఒక బాధ్యత గలమైన పదవిలో ఉన్నప్పుడు, బాధ్యత గలమైన పొజిషన్ లో ఉన్నప్పుడు, ఒక మంచి రెస్పాన్సిబిలిటీలో ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఆచి తూచి అడిగేయాలి. ఎంతమంది లేరండి పిల్లలు ఉన్నా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? బాధ్యత, తల్లి అంటే ఒక మంచి పొజిషన్ అండి. తల్లి అనే బాధ్యత అంత ఈజీ కాదు, తండ్రి అనే బాధ్యత అంత ఈజీ కాదు. తల్లి అనే పొజిషన్ చాలా మంచి పొజిషన్ అది. ఇప్పుడు చాలా మంది కూడా తన పిల్లలు ఎత్తుకు ఎదిగిన పిల్లలు ఉండి కూడా, ఇంట్లో పెరుగుతున్న పిల్లలు ఉండి కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే తన భర్తను, తన భార్యను చీట్ చేస్తున్నారు. సో ఇక్కడ దావీదు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు.
సో అందుకే మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, కళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అందుకే ఇంట్లో భార్య భర్తలు మంచి పొజిషన్. ఇప్పుడు అంతే కదండి, కుటుంబానికి హెడ్ ఎవరు? భర్త. తర్వాత హెడ్ ఎవరు? భార్య. వీళ్ళిద్దరు కరెక్ట్ గా ఉంటేనే కదా కుటుంబం బాగుండేది. వీళ్ళిద్దరు ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ ఉంటే కదా మీ కుటుంబం బాగుండేది. అంటే వీళ్ళిద్దరు ఎలా ఉండాలి? నోరు కంట్రోల్ పెట్టుకోవాలి. భార్య భర్తలు ఎప్పుడైనా నోరు కంట్రోల్ పెట్టుకోవాలి ఇంట్లో. అదే వాళ్ళ పిల్లలకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే భార్య భర్తల పొజిషన్ నార్మల్ పొజిషన్ కాదు, గొప్ప పొజిషన్. ఆ పొజిషన్ దేవుడు ఇచ్చాడు. ఇక్కడ దావీదు అనే రాజుకు కూడా రాజు అనే పొజిషన్ ఇచ్చాడు. సో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. దావీదు ఇత్తెడగు ఉరియాను నా యుద్ధకు పంపమని దూత ద్వారా యోవాబును ఆజ్ఞయించాను. ఎందుకంటే బెత్షెబ భార్య ఊరియా, ఆ ఊరియాను తీసుకురమ్మని అంటున్నాడు. ఎందుకంటే ఊరియాకు తెలిసింది అనుకోండి, రాజ్యం అంతా కూడా దావీదు మీద నెగిటివ్ స్ప్రెడ్ అయిపోతుంది. చూసారండి, ఒక తప్పు చేస్తే భయపడాల్సి వస్తుంది. అదే తప్పు చేయడం ఆగివేస్తే భయపడు. ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారం అడిగాను. సో ఉరియా వచ్చాడు దావీద్ దగ్గరికి. దావీదు అందరి యోగక్షేమాలను అడుగుతున్నాడు. కానీ దావీద్కి లోపల ఒక భయం ఉంది. ఎందుకంటే ఈ ఊరియా భార్యతో పాపం చేశాను, తను గర్భఫలం వచ్చింది, తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని నాకు బాధ ఉంది, ఆ భయం ఒకటి ఉంది. అందుకే ఊరియాని పిలిపించాడు. సో చూద్దాం ఏం చేస్తున్నాడు. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా, సో ఉరియాకు సెలవిస్తున్నాడు. దావీదు ఏమంటున్నాడు? ఉరియా, నువ్వు యుద్ధ భూమి నుంచి వచ్చావు కదా, ఇక వెళ్ళు, నువ్వు సెలవు తీసుకో, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఉరియా రాజనగర్లో నుండి రాజనగర్లో నుంచి బయలువెళ్తున్నాడు. అతని వెనుక రాజు ఫలహారము అతని యుద్ధకు పంపించను. గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాణి సేవకులతో కూడా రాజనగరి ద్వారం పండుకొనెను. సో ఇక్కడ వెళ్ళనీయకుండా రాజు ఏం చేస్తున్నాడు? ఇంటికి వెళ్తే తప్పు ఏంటిదో తెలుస్తుందేమో అని తెలుసుకొని అతని వెనుక రాజు ఫలహారము అతని యుద్ధకు పంపించాను. చూసారా అండి? అందుకే నిన్ను ట్రీట్ చేసే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళని అనుకోకు. ఇక్కడ రాజు ఆ ఉరియాని అంతగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సైనికుల్లో ఒక సైనికుడు. అయితే ఇంటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ఇంటికి వెళ్తే తన నిజ స్వరూపం బయట పడుతుందని తెలిసి ఆ రాజు దావీదు తన సేవకులతోటే ఊరియాను ఉండేలాగా నిలిపివేస్తున్నాడు. చూసారా అండి? అక్రమ సంబంధము ఎప్పుడు కూడా మనిషిని మనశ్శాంతిని దయచేదు. చాలా మంది కూడా భర్త లేనప్పుడు భార్యలు ఇంట్లో పాపం చేయడం, భార్య లేనప్పుడు ఇంట్లో భర్తలు పాపం చేయడం. గుర్తు పెట్టుకోండి, ఆ ఇల్లు ఎప్పుడైనా కూడా పవిత్రంగా ఉండాలి. చెప్పున్నాను కదా, మన శరీరము పవిత్రంగా ఉండాలి, మన ఇల్లు పవిత్రంగా ఉండాలి. చాలా మంది ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారు. అంటే బయట చేస్తున్నారని చేయడం తప్పు అని నేను కరెక్ట్ అని నేను అన్నాను. సో ఇంట్లో వ్యభిచారం చేస్తే ఆ ఇల్లు వ్యభిచార గృహలాగా అయిపోతుంది. అలాంటి గృహాన్ని దేవుడు ఆశీర్వదించాడు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, మన ఇల్లు పవిత్రంగా ఉండాలి, మన ఒళ్ళు పవిత్రంగా ఉండాలి, మన ఒళ్ళు నీతిగా నిజాయితీగా ఉండాలి, మన ఇంట్లో కూడా నీతి నిజాయితీగా ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో ఉన్న మనుషులను దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఇంటికి వెళ్ళనివ్వట్లేదు ఉరియాను దావీదు ఇంటికి వెళ్ళనివ్వట్లేదు. సో అలా భయపడుతున్నాడు. సో ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు, సో దావీదు ఊరియాను పిలిపించి, నువ్వు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళపోతివేమని అడగగా, ఊరియా మందసమును ఇజ్రాయేలీల వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగా, నా అధిపతిగా యోవాబును నా ఏలిన వాడగు నీ సేవకులు బయట దండులోనుండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండకును నేను ఇంటికి పోదునా. చూసారా అండి, ఊరియా ఎంత హానెస్ట్ హార్డ్ వర్కరో. సో ఆయనకున్న క్వాలిటీస్, తనకు ఉన్న పనిని తను సక్రమంగా చేస్తున్నాడు. అంటే తన యజమానుడికి తను నమ్మకంగా ఉంటున్నాడు. ఇక్కడ దేవుడు మందసం ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు, నేను వెళ్ళి నా భార్య దగ్గరికి వెళ్ళాలా అని అడుగుతున్నాడు. వెళ్ళి అక్కడ ఏం చేయాలి? సో ఇక్కడ ఇంపార్టెంట్ కదా, నీ తోడు, నీ ప్రాణము తోడు, నేను ఇలాగూ చేయువాడు కానని దావీదుతో నేను. చూడండి ఎంత ఆనెస్ట్ గా ఉన్నాడు ఊరియా. సో కానీ దావీదు ఏం చేశాడు? ఉరియాను వాళ్ళ భార్యను చీట్ చేసేసాడు. సో ఉరియా అంటే నమ్మకస్తమైన పనివాణ్ణి. అందుకే ఏ రిలేషన్ అయినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దావీదు ఎవరు? రాజు. ఈ ఉరియా ఎవరు? సేవకుడు. ఇప్పుడు రాజే సేవకుడిని ఏం చేస్తున్నాడు? సైనికుడిని మోసం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు రాజు చెడ్డవాడయ్యాడు. అంటే రాజు దగ్గర ఆనెస్ట్ ఉందా? లేదు. ఆ విషయంలో రిలేషన్ చెడగొట్టుకున్నాడు. మేబీ ఈ దావీదు తన భార్యలకు మంచి భర్త కావచ్చు. సో ఈ దావీదు తన పిల్లలకు మంచి తండ్రి కావచ్చు. ఈ దావీదు తన రాజ్యానికి ఉన్న ప్రజలకు మంచి రాజు కావచ్చు. కానీ ఈ ఉరియాకు మాత్రము
మంచి గురువు కాదు, మంచి రాజు కాదు ఉరియాకు. ఇక్కడ రిలేషన్ దెబ్బతిన్నది. అర్థమవుతుందా అండి? నేను ఎందుకు పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను అంటే, నీ జీవితంలో ఏ రిలేషన్ అయినా తీసుకో. నువ్వు ఆఫీస్ లో పనిచేస్తున్నావా, నీ కొలీగ్సా, జాగ్రత్తగా ఉండు. నీ మేనేజరా, నీ మేనేజర్ గురించి చెడ్డగా మాట్లాడకు, జాగ్రత్తగా ఉండు. నీ అన్ననా, నీ అక్క చెల్లెనా, సో జాగ్రత్తగా ఉండు. అన్నదమ్ముల, భార్య పిల్లల, జాగ్రత్తగా ఉండు. నీకు ఏ రిలేషన్ పెట్టాడు దేవుడు? ఇరుగువాడనే రిలేషనా, పొరుగువాడనే రిలేషనా? అందరితో, సకల మానవులతో సమాధానంగా ఉండు, సాక్ష్యంగా ఉండు, ఆత్మతో ఉండు, ఆత్మీయంగా ఉండు. సో ఇక్కడ రాజు ఎవరిని చీడ్చలేడు. నిజంగా దావీదు ఇప్పటి వరకు ఒక్క తప్పు కూడా చేయలేదు. దావీదు ఈ క్షణం వరకు ఒక్క తప్పు చేయలేదు. ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ తన యొక్క సేవకుడైన భార్యను పిలిపించి పాపం చేయడమే, అక్రమ సంబంధం పెట్టుకోవడమే. సో ఈ చూడండి ఉరియా ఎంత హానెస్ట్ గా ఉన్నాడు. ఇలా హానెస్ట్ గా ఉన్న ఈ పనివాణిని ఆయన, ఉరియాకి దావీదంటే చాలా ప్రేమ, దావీదంటే చాలా నమ్మకము, ఉరియాకి దావీదంటే చాలా ఇష్టము. అలాంటి ఇష్టమున్న దావీదుని, అలా ఇష్టమున్న దావీదంటే ఉరియాకు దావీదు నాడ చెప్పైనా కూడా ఈయన యుద్ధానికి వెళ్ళే వీరుడు అన్నట్టు. సో అన్ని పరిస్థితులు దావీదు స్థానంలో ఉండి ఈయన యుద్ధం చేసి పరిస్థితులు చక్కబెట్టిన వాడు యూరియా. ఇంత నమ్మకంగా ఉన్న పనివాన్ని మోసం చేయడం జరుగుతుంది. అందుకే నీ ఇంట్లో పని వాళ్ళని కూడా నువ్వు జాగ్రత్తగా ట్రీట్ చేయి. ఎందుకంటే గాడ్ అన్ని అబ్జర్వ్ చేస్తాడండి. ఇప్పుడు దావీదు బెత్షెబాతో పాపం చేశాడు అంటే ఇది దేవుడికి విరోధంగా పాపం చేసినట్ట కాదా? ఇప్పుడు దీని తర్వాత దావీదుకి ఉన్న సకల ఆశీర్వాదాలు పోతాయండి, సకల ఆశీర్వాదాలు పోతాయి. అందుకే ఎడ్యుకేట్ టు యువర్ నైబర్స్. అక్రమ సంబంధాలు జోలికి వెళ్ళొద్దు. దేవుడు ఓర్చుకోలేడండి. దేవుడు ఎప్పుడు కూడా ఓర్చుకోలేని ఏదన్నా సిన్ ఉన్నదంటే రెండు, ఒకటి ఐడల్ వర్షిప్, రెండు అక్రమ సంబంధాలు. ఈ రెండు సిన్నులను దేవుడు ఓర్చుకోలేడు, తట్టుకోలేడు ఆయన. దావీదు నేడును నీవిక్కడ ఉండుము. చూసారా, అది ప్రేమతో అనట్లేదు. ఇంటికి వెళ్తే అసలు గుట్టు బయటపడుతుంది. రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా, ఉరియా నాడును మరునాడు యెరూషలేములో నిలిచాను. ఎందుకంటే రాజు కాబట్టి, ఆ రాజు మాట వినాలి కాబట్టి. చూసారండి, ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి వచ్చి తన భార్యను కూడా చూడకుండా, తన భార్య కూడా దగ్గరికి వెళ్లకుండా, ఇక్కడ నమ్మకమైన పనివాడిగా, నమ్మకమైన దాసుడిగా దావీదు దగ్గర పని చేస్తుంటే, ఈయననేమో తన పనివాడి యొక్క భార్యతో పాపం చేసి ఇటు పనివాడిని చీట్ చేశాడు, ఇటు సైనికుని చీట్ చేశాడు, తన భార్యలను చీట్ చేశాడు. అలాగే బెత్షెబా కూడా నా భర్త లేడు ఇంట్లో, నేను రాను, ఇది నాకు మర్యాద కాదు, నేను చేయలేను పాపము అని చెప్పకుండా, తన భర్త లేడు కదా అని లేని సమయంలో చూసి తను కూడా దావీదుతో ఏంటిది పాపం చేయడం జరిగింది. సో ఇక్కడ జెన్యున్ రిలేషన్స్ అంతా బ్రేక్ అయిపోయింది. మరి చూడండి, ఉరియా అంతగా ఉన్నాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు, కానీ తన వేరే అమ్మాయితోటి తిరగలేదే. ఆయన హానెస్ట్ గా ఉన్నాడు, తన భార్య మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు, ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే డోంట్ చీట్ యువర్ హస్బెండ్స్, డోంట్ చీట్ యువర్ వైఫ్. ఓకేనా అండి? ఎవ్వరు కూడా, అంటే మీరు చేస్తారని నేను అనట్లేదు, మీ చుట్టూన్న వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి. ఇలా ఎప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఉండదు, ఈ అపవిత్ర కార్యాలు మన శరీరంలో ఉండకూడదు. ఎంత హానెస్ట్ గా ఉంటే దేవుడు అంతగా బ్లెస్ చేస్తాడు. సో మళ్ళీ ఇక్కడ ఉరియానే అక్కడే ఉండిపోయాడు. సో ఉరియా కూడా తన భార్యను చాలా నమ్మాడండి, చాలా నమ్మాడు, తన భార్యను చాలా నమ్మాడు ఉరియా, దావీదుని చాలా నమ్మాడు. కానీ ఇద్దరు కలిసి ఏకమై ఇక్కడ ఉరియాని మోసం చేశాడు. సో పనివాడని మోసం చేయడం కరెక్టా? వాడు మనిషే కదా, వాడికి ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకు కూడా ఏంటిది ఎమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. సో దీని తర్వాత రాజైన దావీదు రాజ్యాన్ని కోల్పోతాడు, తన పిల్లల్ని కోల్పోతాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోతాడు, తన సకల ఆస్తులను, సకల సంతోషాన్ని, ఆనందాన్ని అన్ని కోల్పోయి ఇంట్లోనే విరోధిగా మారుతారు. చూసారా అండి, ఇల్లు ఆశీర్వదించబడకపోవడానికి కారణము ఆ ఇంట్లో పాపం ఉండడం వల్ల, ఆ ఒంట్లో పాపం ఉండడం వల్ల. ఆఖరికి రాజ్యం అంటే ఏంటిదండి? చాలా పవిత్రంగా ఉండాలి. అలాంటి రాజ్యంలోనే అక్రమ సంబంధం పెట్టుకొని ఆ పరాయి స్త్రీతో ఆయన పాపం చేసినప్పుడు ఇప్పుడు ఆ రాజ్యం అంతా పుణ్యంగా ఉంటుందా, పాపంలో ఉంటుందా? పాపం ఉంటుంది. అందుకే నీ ఇల్లు, నీ ఒళ్ళు ఎప్పుడైనా కూడా పవిత్రంగా ఉండాలి. నీ ఇంట్లో నీ ఒంటి నిండా కీడు ఉన్నది అనుకోండి, నీ ఇంట్లో నుంచి కీడు తొలగిపోదు. అంతలో దావీదు అతనిని భోజనముకు పిలిపించాను. సో పిలిపిస్తున్నాడు, ఇది ఇక్కడ ఏదో ఫేవర్ చేస్తున్నాడని కాదు. అందుకే మనల్ని మర్యాద చేసే వాళ్ళు వాళ్ళ సొంత సౌలభ్యం కోసం కూడా మర్యాదలు చేస్తారు. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత సో ఆయనకు బాగా తినిపించాడు, బాగా తాగబోసాడు. తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేశాను. ఇదేం ప్రేమతో చేయలేదండి.
అతని మీద పగతోటి. అందుకే ఒకరి పగకు మనం బలి కావద్దు. ఇక్కడ దావీదు చేసిన తప్పుకి ఊరియా బలవుతున్నాడు. దావీదు చేసిన తప్పుకి, అలాగే బెత్షెబ చేసిన తప్పుకి బలవుతున్నాడు. అర్థమవుతుందండి? మీకు క్లోజ్‌గా చెప్తున్నాను. ఒకరు చేసే తప్పుకి, ఒకరు చేసిన పొరపాటుకి, ఒకరు అసూయకు, ఒకరి కోపానికి కూడా కొంతమంది బలి కావాల్సి వస్తది. ఇక్కడ ఊరియా బలి అవుతున్నాడు. సో అలా మనము కూడా బలి కాకుండా, ఇవన్నీ దేవుడు పెట్టాడు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండమని చెప్పాడు మనందరికీ కూడా. జాగ్రత్త పెట్టుకోండి. ఇంతమంది చూడండి, భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపేస్తున్నారు ఈ రోజులలో. భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యలను చంపేస్తున్నారు. ఆ లవరు వీళ్ళు కలిసి ఇద్దరిని, లైఫ్ పార్ట్నర్‌ని చంపేస్తున్నారు. అందుకే దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడంటే ఇలాంటి వాళ్ళ కోసమే. సాయంత్రమున అతడు బయలు వెళ్లి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. సో ఇంటికి పోనివ్వట్లేదు దావీదు. పోతే ఎక్కడ నిజం తెలుస్తుందో, ఎక్కడ నా పరువు బయటపడుతుందో, సో అని భయపడుతున్నాడు. అంత అవసరమా? ఒకటి, తప్పు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసి ఆ తప్పును జయించాలి, కానీ ఆ తప్పుకి సరెండర్ కావద్దు, ఆ తప్పుకి తల వంచొద్దు. సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమని. చూసారా అండి? దావీదు ఏం చేస్తున్నాడు? ఎక్కడ యుద్ధం ఎక్కువగా జరుగుతుందో, ఎక్కడ బలంగా యుద్ధం జరుగుతుందో అక్కడ దావీదు ఉరియాను ముందు పెడుతున్నాడు. ఎందుకు? చంపేయాలని. చూసారా అండి? చంపేయడానికి కూడా సాధ్యమే. ఇంతకుముందేమో తన భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు తన భర్తనే ఇప్పుడు జరుగుతుందా లేదా? ఈ జనరేషన్ లో ఎన్ని కేసులు లేవండి ఇలా. భార్యనే ఇంకో ఏంటిది వేరే అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపించడం ఎన్ని చూస్తున్నాము. సో ఇలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. సో ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమని యోవాబుని ఉత్తరము రాయించి ఉరియా చేతనే పంపించాను. చూసారా అండి? ఉరియాకే ఉత్తరం ఇచ్చాడు. ఎందుకంటే తన మరణ శాసనాన్ని తను రాసి ఆ మరణ శాసనాన్ని ఉరియా చేతనే పంపిస్తున్నాడు. చూసారా అండి? యోవాబుకి ఏమని ఉత్తరం రాశాడు? ఇగో ఉరియాను ముందడ పెట్టు. ఎక్కడ యుద్ధము తీవ్రతగా ఉంటుందో, ఎక్కడ మరణకరమైన ప్లేస్ ఉంటుందో అక్కడ ఉరియాను ముందడ పెట్టు. మరి ఉరియా చనిపోవాల్సిందే అన్నట్టుగా ఒక లెటర్ రాసి అదే లెటర్ ఉరియాకిచ్చి అదే ఉరియాతోటే పంపిస్తున్నాడు. చూసారా అండి? సో బైబిల్ అందుకే అంత తొందరగా అర్థం కాదండి. ఒక్కొక్క పాయింట్ మనం బ్రీత్ గా ఆలోచిస్తే, ఇంటెన్షన్ ఆలోచిస్తే, చూడండి దావీద్ ఇంటెన్షన్ చూడండి. తన మరణ శాసనాన్ని తాను చేతులతో రాసి అదే ఉరియా చేతులతోనే పంపించి యోవాబుకి పంపిస్తున్నాడు. యోవాబు అక్కడ ఒక మిలిటరీలో ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి. యోబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులు ఉండ స్థలమున గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపాను. చూసారా అండి? ఎక్కడైతే యుద్ధము తీవ్రతగా జరుగుతుందో ధైర్యవంతులు స్థలమున గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపాను. అంటే ప్రమాదకరమైన స్థలానికి ఉరియాను పంపుతున్నాడు. అక్కడికి వెళ్తే వీడు చావాల్సిందే, ఇక బ్రతుకు లేదు అన్న ప్రదేశంలోకి పంపిస్తున్నాడు. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, ఇతడుగు ఉరియాను కూడా హతమాయెను. చూసారా అండి? అందుకే ఒకరు చేసిన తప్పుకి ఇతను బలయ్యాడు. దావీదు చేసిన తప్పుకి ఉరియా బలయ్యాడు. దావీదుకున్న అసూయకు, దావీదుకున్న ఆ బెత్షెబ ఇద్దరు కలిసి చేసిన తప్పుకి, వాళ్ళ స్వార్థానికి ఈయన బలయ్యాడు, వాళ్ళ పాపానికి ఈయన బలయ్యాడు. అమ్మాయికుడు అండి యూరియా దావీద్ అంటే పిచ్చి ఇష్టము, అలాగే తన భార్య అంటే కూడా పిచ్చి నమ్మకము. అందుకే అన్ని సంవత్సరాలు నమ్మి యుద్ధానికి వెళ్ళాడు, తన భార్య ఏ తప్పు చేయదని. ఇప్పుడు చాలా మంది కూడా హస్బెండ్స్ లో అబ్రాడ్ కి వెళ్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళేమో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. చాలా మంది వైఫ్లు కూడా ఇప్పుడు ఖతార్ కానీ దుబాయ్ కానీ వెళ్ళి సంపాదిస్తే ఇక్కడ హస్బెండ్లు అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతుందా అంటారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు. చూసారండి? హానెస్ట్ దావీదు యోవాబు ఏంటిది ఉరియా పట్ల హానెస్ట్ గా ఉండలేకపోయాడు, కానీ ఉరియా మాత్రము దావీదు పట్ల హానెస్ట్ గా ఉన్నాడు, తన భార్య పట్ల హానెస్ట్ గా ఉన్నాడు. లాఖరికి వాళ్ళు చేసిన తప్పుకి ఉరియా బలయ్యాడు, వారు చేసిన పాపానికి వీళ్ళు బలయ్యారు. అందుకే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకరు చేసిన తప్పుకి మనం ఎప్పుడు బలి కాకుండా, ఒకరు చేసిన పొరపాట్లకు, ఒకరు అసూయకు మనం బలి కాకుండా, ఒకరు చేసిన తప్పులకు మనం బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి డ్యామేజ్ ఏందంటే అండి, లైఫ్ టైం కూడా సరిపోదు సర్ది కావడానికి.
అందుకే డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికే దేవుడు ఇదన్నీ రాసి పెట్టాడు. లాస్ట్‌కి ఏమైపోయాడు? ఉరియా హతమైపోయాడు. ఇక దావీదుకున్న అడ్డు, దావీదుకున్న భయం ఏమైంది? అయిపోయింది, తొలగిపోయింది. కానీ ఇప్పుడు ఆయన ఎవరి రాజ్యం నుంచి తప్పించుకున్నాడు? రాజుల అంటే ప్రజల నుంచి తప్పించుకున్నాడు, కానీ దేవుడి నుంచి ఎవ్వరు తప్పించుకోలేమండి. దేవాది దేవుడైన దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. నెక్స్ట్ సీరీస్ కూడా చాలా బాగుంటది. ఎవరు కూడా మిస్ కాకండి. ఎందుకంటే ఒక తప్పు చేస్తే, ఒక పాపము చేస్తే ఎన్ని శిక్షలు అనుభవించాల్సి వస్తుందో దావీదు లైఫ్ లో చూసిన తర్వాత ఆ తప్పు చేయకుండా ఉంటే మంచిదని దావీదుకు అర్థమైంది. ఎన్నో సార్లు కుమిలిపోయి ఉండొచ్చు దావీదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దేవుడికి విరుద్ధంగా 2 పాపాలు చేశాడు. ఒకటి అక్రమ సంబంధము, రెండోది మర్డరు. అది ఎవరిని? శత్రువుని చంపలేదండి, నమ్మిన వాడిని చంపాడు. నమ్మక ద్రోహం. చూడండి, ఇదంతా నమ్మక ద్రోహం జరుగుతుంది. భర్త భార్యను చీట్ చేసిందంటే అది నమ్మక ద్రోహం, భార్య భర్తను చీట్ చేసిందంటే నమ్మక ద్రోహము. సో తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లల్ని తల్లిదండ్రులు, సో నమ్మక ద్రోహం. అలా ఎప్పుడు నమ్మక ద్రోహం చేయకూడదు. ఇక్కడ యజమానుడు తన సొంత సైనికుడిని నమ్మకం ద్రోహం చేసి చంపేశాడు. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదునకు పంపి దూతతో ఇట్లా నేను, సరే ఇప్పుడు చంపింది వేరే వాళ్ళైనా కూడా చంపించింది ఎవరు? ఇక్కడ చనిపోవాలని కోరుకున్నది ఎవరు? దావీదే. ఇప్పుడు ఎవరి మీదకి శిక్ష వస్తుంది? చంపిన వాడి మీదకి శిక్ష వస్తుందా? అది చంపడానికి ఆ ప్లేస్ లో పెట్టిన దావీదు మీదకి శిక్ష వస్తుందా? 100% ఆయన చావడానికి కారణమయ్యాడు. ఆయన డైరెక్ట్ చంపకపోవచ్చు. దావీదు ఆ ఉరియాని డైరెక్ట్ చంపకపోవచ్చు, కానీ చంపడానికి కారణమయ్యాడు. కాబట్టి ఆ చంపడానికి కారణమైనా కూడా ఆ శిక్ష దావీదు మీదకే వస్తుంది. పంపి దూతతో ఇట్లా నేను, గోడ మీద నుండి వారు అంబుల వేయుదురని మీకు తెలియకపోయేనా? సో యెరుషబేతు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమాయెను. ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తెబూసు దగ్గర హతమాయెను గదా. ప్రాకారము దగ్గరికి మీరెందుకు పోతిరని నిన్ను అడిగిన ఎడల నీవత మరి సేవకుడగు ఉరియాకు హతమాయనని చెప్పుమని బోధించు దూతను పంపెను. సో ఇలా స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు. వాడు ఇలా చనిపోయాడు, వీడు అలా చనిపోయాడు, వాడు గోడెక్కితే దూకితే చనిపోయాడు అని ఇలా చెప్పి తన భార్యకు చెప్పుకో అని చెప్తున్నాడు. ఉరియాను హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపాను. సో ప్రిపేర్ చేస్తున్నాడు. సో కేసుని తిరగ రాస్తున్నాడు. అర్థమవుతుందా? ఎఫ్ఐఆర్ ఫైల్ కేసుని మొత్తం ఏం చేస్తున్నాడు? తారుమారు చేస్తున్నాడు. ఇలా చెప్పి ప్రిపేర్ చేస్తున్నాడు. ఒక తప్పు ఏంటిది? పాపం చేయడం. రెండో తప్పు మర్డర్ చేయడం. మూడో తప్పు ఆ మర్డర్ చేసిన దాన్ని కప్పి పెట్టడం. సో ఇలా ఉంటుందండి. అందుకే ఆ మొదటి తప్పు దగ్గరనే ఆగిపోవాలి, మొదటి పాపం దగ్గరనే ఆగిపోవాలి. సో బోధించి దూత పోయి యోవాబు పంపిన వర్తమానంతయు దావీదునకు తెలియజేశాను. ఎట్లనగా ఆ మనుషులు మమ్మను ఓడించుచు పొలంలోకి మాకెదురు రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమేరి తమరి సేవకుడైన హిత్తీయుడగు యూరియా కూడా హతమాయెను. సో ఇలా యుద్ధము జరిగింది. ఈ యుద్ధం ఇలా జరిగింది. సో ఈ యుద్ధంలో మీ సేవకుడైన ఉరియా కూడా చనిపోయాడు. అమాయకుడు అండి, చాలా అమాయకుడు ఉరియా. చాలా నమ్మకస్తుడు ఉరియా. తన భార్యను కంటే ఎక్కువగా ఉద్యోగాన్ని ప్రేమించాడు. భార్య కంటే ఎక్కువగా తన యజమానుని, తన రాజుని ఇష్టపడ్డాడు. సో అలాంటి ఇష్టపడిన రాజుని ఏం చేశాడు? హానెస్ట్ లేక నమ్మక ద్రోహం చేయడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుందండి ఎంత రిలేషన్స్ ఎంత ఇంపార్టెంటో. సో అలాగే బెత్షెబా కూడా నా భర్త లేనప్పుడు నేను రాజు దగ్గరికి నాకేం పని అని అనుకోకుండా రాజు ఏది చెప్తే అది దాసోపవం అయిపోయి తను కూడా పాపం చేసి తను గర్భాన్ని దాల్చి తన్ను కూర్చున్నది. సో అందుకే ఆ గర్భ ఫలాన్ని కూడా దేవుడు ఓర్వలేదండి, చనిపోతాడు. ఆ గర్భం నుంచి వచ్చిన బాబును కూడా దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు, తీసేసుకుంటాడు. సో అలా ఉంటుందండి. హానెస్ట్ గా ఉండాలి ఎప్పుడైనా కూడా. ఏ రిలేషన్ అయినా హానెస్ట్ గా ఉండాలి. సో చూసారా, రాజు తన సేవకుడితో కూడా ఆనెస్ట్ గా ఉండకపోతే దేవుడు సీరియస్ గా తీసుకుంటాడు. అందుకే నీ ఇంట్లో పని మనిషి కూడా నీకు ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. పని మనుషులు కదా అని వాళ్ళ గురించి నువ్వు చెడుగా మాట్లాడకు, వాళ్ళను తక్కువ చేసి చూడకు. దేవుడు ఓర్చుకోలేడు. అందుకే చెప్తున్నా, ఇక్కడ దావీదు ఉరియాను చంపాడంటే ఎవరిని చంపినట్టు అండి? దేవుడి యొక్క నమ్మకాన్ని చంపాడు ఇక్కడ. అయ్యో నా దావీదు నమ్మకస్తుడు, నా దావీదు నా హృదయానుసారుడు, నా దావీదు కలలో కూడా తప్పు చేయడానికి దేవుడు నమ్మాడండి, మనుషులు కూడా కాదు, దేవుడు నమ్మాడు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ దేవుడికి ఏమవుతుంది? దేవుడికి విరోధంగా పాపం చేసిన వాడవుతున్నాడు, తప్పు చేసిన వాడవుతున్నాడు. అందుకే ఇప్పుడు బెత్షెబాతో పాపం చేశాడంటే దేవుడి యొక్క ఆజ్ఞ కదా అండి, పరాయి స్త్రీతో పాపం చేయొద్దనేది. ఆ ఆజ్ఞని ఇప్పుడు ఇక్కడ ఏమయ్యాడు? దావీదు మితిమీరాడు.
నువ్వు రెండో ఆజ్ఞ ఏంటిది? నరహత్య చేయొద్దు. 10 ఆజ్ఞలు ఏంటిది? వ్యభిచరించొద్దు. రెండోది నరహత్య చేయొద్దు. ఈ 2 ఆజ్ఞలను మీరాడు దావీదు. సో అంటే ఇప్పుడు దావీదు విరోధంగా ఉరియాకి తప్పు చేసినట, ఉరియా కంటే ముందుగా దేవుడికి తప్పు చేసినట, దేవుడికి విరోధంగా తప్పు చేసినట్టు. సో ట్రీట్ లైక్ దట్. అందుకే అలా ట్రీట్ చేయండి. అందుకే సే నో టు సిన్. పాపానికి ఎప్పుడైనా మనం నో చెప్పేయాలి. ఎప్పుడైనా కూడా ఆ పాపము ఇంకో 100 పాపాలకు దారి తీస్తుంది, మనశ్శాంతిని ఉండనియదు. సో దావీదు మనశ్శాంతి లేదు. సో అయ్యో ఎలా కప్పిపెట్టాలి, నేను చేసిన తప్పును ఎలా కప్పిపెట్టాలి, ఎలా ఈ కేసుని క్లోజ్ వేయాలి, ఎలా ఈ కేసుని తిరగరాయాలి అని భయపడుతున్నాడు, అని సతమతం అవుతున్నాడు. సో ఇలా అయిపోయింది. ఇక ఉరియాను కూల్చేశాడు. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను, ఒకప్పుడు మరి ఒకరి మీదను పడుట కద్దు. ఎందుకంటే ఆయన అనుకున్నది జరిగిపోయింది. ఇక ఆయనకున్న అడ్డుని తీసేసుకున్నాడు, అడ్డంకుని తీసేసుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెడతాడా అండి? ఈ పాపం చేసినట్టు ఆ రాజ్యంలో ఎవరికి తెలియదు. దావీదుకి బెత్షెబాకు తప్ప తన భార్యలకు ఎవరికి తెలియదు. కానీ దేవుడు తెలుసు. దేవుడు ఒక రోజు ఒక ప్రవక్తను పంపుతాడు, ప్రవక్తను పంపి హెచ్చరిస్తాడు. అప్పుడు దావీదే షాక్ అయిపోతాడు, ఇది దేవుడికి ఎలా తెలుసు, ఈ ప్రవక్తకి ఎలా తెలుసు అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన క్రియలు అన్ని ఆయన ఇలా పైనుండి చూస్తున్నాడు, మర్చిపోవద్దు. ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీద నుండి ఒకని మరొకని మీదను పడుటకొద్దు. పట్టణం మీద యుద్ధము మరి బలంగా జరిపి దాన్ని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబు ధైర్యపరిచి చెప్పుమని ఆ దౌతకు ఆజ్ఞ ఇచ్చి పంపాను. సో అయిపోయింది. ఇక ఆయన అనుకున్న పని అయిపోయింది. చావాలనుకున్న వ్యక్తి చనిపోయాడు, పాపం చేయాల్సింది చేసేసాడు. సో దేవుడికి విరోధంగా నమ్మకం చేశాడు. కానీ ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడా దావీదు? అయ్యో దేవా, నేను తప్పు చేశాను. మళ్ళా దేవుడికి ప్రార్థన కూడా చేయట్లేదు. సో ఇటు తప్పు చేసే ముందు ప్రార్థన చేయలేదు, తప్పు చేసిన తర్వాత ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ఒక్కసారి మనం పాపం చేశామంటే దేవుడికి దూరం అవుతూనే ఉంటాము, ప్రార్థన చేయబుద్ధి కాదు. అందుకే ఇక్కడ ఎక్కడైనా చూడండి, అయ్యో ప్రభువా, ఇదివరకు ఏ కష్టం వచ్చినా దావీదు ఏం చేసేవాడు? ఒక రూమ్ లోకి వెళ్ళి కూర్చొని చెప్పుకునేవాడు దేవుడితోటి. ఇక్కడ పాపం చేస్తే ప్రేయర్ చేస్తున్నాడా? అయ్యో నేను తెలుసో తెలియకో పాపం చేశాను ప్రభువా అని ప్రేయర్ చేయకుండా, అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించకుండా, మన్నించమని ప్రార్థించకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడు? చేసిన తప్పులను, అప్పులను, చేసిన పాపాలను అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? కప్పి పెట్టేస్తున్నాడు. నమ్మక ద్రోహం అయితే జరిగిందా లేదా? సో రిలేషన్ లో ఆనెస్ట్ ఉన్నాడా లేదా? చూసారా? అప్పటిదాకా అది 50 సంవత్సరాల నుంచి దావీదు తన సౌలు అనే చెప్పడానికి వచ్చినా కూడా ఆయన దగ్గర నమ్మకంగా ఉన్నాడు, సౌలు దగ్గర. మళ్ళా తిరిగి చంపలేదు. అంత ఆత్మీయతను కాపాడుకున్న దావీదు ఇక్కడ ఆత్మీయతను కాపాడుకోలేకపోయాడు. అందుకే ఏ మనిషి ఎప్పుడు మారుతాడో తెలియదు, ఏ మనిషి ఎప్పుడు తప్పు చేస్తాడో తెలియదు, ఏ మనిషి ఎప్పుడు పాపం చేస్తాడో తెలియదు. వాడు చేసిన పాపం వల్ల తన చుట్టూ ఉన్న 10 మంది కూడా బలి కావాల్సి వస్తుంది. అందుకే స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. ఇచ్చి పంపగా ఊరియా భార్య తన భర్త ఊరియా హతమైన సంగతి విని తన భర్త కోసము అంగలార్చెను. సో తన భర్త గురించి తను ఏడుస్తుంది. సో తనకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెచ్చుకొనగా, అంటే ఇక చనిపోయింది, ఇక ఏడ్చేసింది, ఇక అంతా మరిచిపోయిన సమయంలో దావీదు మళ్ళా దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతని భార్య, అతనికి ఒక కుమారుణ్ణి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. చూడండి, ఇక్కడ చాలా మంది భర్తలను చీట్ చేస్తున్నారు, కానీ దేవుడికి దుష్కార్యం అది. భార్యలను చీట్ చేస్తున్నారు, దేవుడికి దుష్కార్యము. పిల్లల్ని చీట్ చేస్తున్నారు, ఇంట్లో పని వాళ్ళను చీట్ చేస్తున్నారు, లేకపోతే పని వాళ్ళు యజమానులను చీట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. దేవుడికి దుష్కార్యముగా ఉండెను. సో అసహించుకున్నాడు. ఒకప్పుడు దేవుడు పొగిడాడండి, నువ్వు నా హృదయానుసారుడివి దావీదు అని పొగిడాడు. రాజ్యం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. నీకు 2 కాదు 4 భార్యలా కావాలా అడుగు, ఇస్తాను అన్నాడు. పిల్లలు కావాలా, ఇస్తా అన్నాడు. ఏది అడిగితే అది ఇచ్చేశాడు. సౌలు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. సౌలును చంపాలనే అవకాశం ఉండి కూడా, శత్రువుని చంపాలనే అవకాశం ఉండి కూడా శత్రువుని చంపకుండా దావీదు యథార్థంగా ఉన్నాడు. సో ఇలా ఇప్పుడు అలానే దావీదు తప్పు చేశారని మనం ఏమి దెప్పిపోవడం కాదు. వీ నీడ్ టు లర్న్ సంథింగ్ ఫ్రమ్ స్టోరీ ఆఫ్ ది దావీద్. సో అందుకే తప్పు చేయని వాడు ఎవరుండరు, పాపం చేయని వాళ్ళు ఎవరు ఉండరు భూలోకంలో. దావీదు అంటే వాడే తప్పు చేశాడు. అది కూడా ఎప్పుడు? ఇది వృద్ధాప్యంలో జరిగింది. ఇంకా యవ్వనలో ఉన్నప్పుడు కూడా దావీదు ఏ తప్పు చేయలేదు. ఇలా తప్పు చేసిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా దెప్పి పొడవకుండా మనము వీటి నుంచి నేర్చుకొని
మనము మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవాలి. సో ఇప్పుడు దావీదు ఏమయ్యాడు? దేవుడి దృష్టికి దుష్కార్యము చేసిన వాడయ్యాడు, అపనమ్మకస్తుడయ్యాడు. దేవుడి దృష్టికి ఏమయ్యాడు? పాపం చేసిన వాడయ్యాడు, దేవుడి దృష్టికి అసహ్యుడయ్యాడు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ క్రియ చేసినా కూడా నువ్వు దేవుడి దృష్టికి చెడ్డవాడివే. రేపు నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ అక్క చెల్లెలు అన్నదమ్ములు చూడకపోవచ్చు, కానీ మనందరినీ మానిటర్ చేసేవాడు పైన ఉన్నాడు. ఆయనే చూస్తున్నాడు. నీ హృదయాన్ని బట్టే ఆశీర్వదిస్తాడు. అందుకే నీ హృదయం చెడ్డదైతే నీ ఇల్లు కూడా చెడిపోతుంది. నీ హృదయం మంచిదైతే నీ ఇల్లు కూడా మంచిగా ఉంటది. మన హృదయం బాగుంటే మన ఇల్లు బాగుంటది. మన హృదయంలో ఆలోచనలు, తలంపులు బాగుంటే మన కుటుంబం కూడా బాగుంటది. సో ఇప్పుడు ఆయన హృదయం చెడిపోయింది, దావీదు హృదయము. దేవుడి దృష్టికి ఏమయ్యాడు? అన్యాసుడయ్యాడు. సో ఇలా ఉంటుందండి. సో అందుకే ఏ రిలేషన్ అయినా కూడా, దేవుడిచ్చిన ఏ రిలేషన్ అయినా కూడా జెన్యూన్ గా ఉండండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ విల్ కంటిన్యూ టుమారో. సో అది ఇంకా బాగుంటుంది. దీని తర్వాత దావీదుకి ఎన్ని పనిష్మెంట్స్ వచ్చాయో చూద్దాము క్లోజ్ గా, ఒక్కొక్క పనిష్మెంట్ ఎలా వచ్చింది. ఇవన్నీ కూడా మనము ఇవన్నీ టీచింగ్ అన్ని నేర్చుకోవడానికే మనం గైడ్ చేయాలండి. అందుకే ఇంట్లో నేను చెప్తున్నాను కదండి, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా, ఎంత అండర్స్టాండింగ్ గా, ఎంత అనువుగా ఒకరికొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు అభిమానించుకుంటూ, ఒకరి అభిప్రాయాలను ఒకరు విలువ ఇచ్చుకుంటూ వెళితే ఆ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థ స్టార్ట్ అయ్యేది ఎవరితోటండి? భార్య భర్తలతోటే. ఇప్పుడు ఒక ఒక తల్లిదండ్రులకు నలుగురు అక్క చెల్లెల్లో 10 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఒక తల్లిదండ్రులకు 10 మంది పిల్లలు ఉన్నారు. అదొక కుటుంబము. ఆ 10 మంది గనుక పెళ్లిళ్ళయ్యాయి అనుకోనండి, 10 కుటుంబాలైతాయి. ఒక్కొక్కరికి పెళ్ళైతాయి. అయితే కుటుంబ వ్యవస్థ భార్య నుంచి, భర్త నుంచి దేవుడు తీసుకొస్తున్నాడు. ఈ ఈ పొజిషన్ లో ఎప్పుడైనా మనకు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు అంటే, ఇప్పుడు దేవుడు నాకు సేవకుడుగా ఒక పొజిషన్ ఇచ్చాడు. ఆయన ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ గా ఒక పొజిషన్ ఇచ్చాడు. ఈ పొజిషన్ లో నేను ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉండాలి? ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నా కళ్ళను కంట్రోల్ చేసుకోవాలి, నా నోటిని కంట్రోల్ చేసుకోవాలి, నా మనస్సుని, నా ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి, నా ప్రవర్తనను కంట్రోల్ చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులైన స్థానంలో ఉండి, అయ్యో నా పిల్లలు ఎదుగుతున్నారే, నా పిల్లల ముందు ఈ పాపిష్టి పనులు ఏంటిది అని ఆలోచించాలి కదా. అయ్యో నాకు ఒక భర్త ఉన్నాడే, భర్త ముందు నాకు ఈ పాపిష్టి పని ఏంటిది, నా భార్య ముందు నాకు ఈ పాపిష్టి పని ఏంటిది, నేను ఒకరికి చెప్పే పొజిషన్ లో ఉన్నాను. ఒక భర్తగా నా భార్యను తప్పు చేస్తే నేను ఖండించే పొజిషన్ లో ఉన్నాను. నా పిల్లలు తప్పు చేస్తే ఖండించే పొజిషన్ లో నేను తప్పు చేయడం ఏంటి అని అనుకోవాలి. అలాగే రాజు కూడా ఎవరైనా తప్పు చేస్తే ఎవరి దగ్గరకు వస్తారండి? రాజు దగ్గరకు వస్తారు ఎప్పుడైనా కూడా. రాజ్యంలో ఏ ప్రజలు తప్పు చేసినా కూడా ఒక రాజు దగ్గరకు వచ్చి, అయ్యా ఇగో నాకు ఈ అన్యాయం జరిగింది, నువ్వే న్యాయం తీర్చుమని రాజుని అడిగితే, అదే రాజు అన్యాయం చేస్తే ఎలా? అర్థమవుతుందండి. ఒక కుటుంబంలో ఒక పిల్లలకు ఏదైనా తప్పు జరిగినా, పిల్లలకు ఏమైనా అన్యాయం జరిగినా, ఎవరైనా అన్యాయం చేస్తే తల్లిదండ్రుల దగ్గరకు వస్తారు. కానీ అలాంటి తల్లిదండ్రులే పిల్లలకి అన్యాయం చేస్తే, పిల్లల్ని అన్యాయస్తులుగా చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? అర్థమవుతుందా అండి? ఈ రిలేషన్స్ బ్రేక్ కావడం వల్ల ఫైనాన్షియల్ గా బ్లెస్సింగ్స్ కావట్లేదు, ఆ కర్సెస్ వస్తున్నాయని దేవుడు నాకు ఇవన్నీ ఎగ్జాంపుల్ చూపించి టీచ్ చేపించి మీ అందరికి బోధింపలాగా చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఊరియా కూడా దావీదుకి దూరంగా ఉండాల్సి ఉండే. సో ఎందుకంటే నేను చెప్పాను కదా అండి, నీ మీద అసూయ పడేవాడు నీ పక్కన ఉన్నాడంటే నీ ప్రాణానికే ప్రమాదము. నీకు అన్యాయం చేసేవాడు, నీకు మోసం చేసేవాడు, నీ గురించి నెగిటివ్ గా మాట్లాడేవాడు, నిన్ను విమర్శించేవాడు, దూషించేవాడు నీ పక్కన ఉన్నాడు అంటే అది నీ ప్రాణానికే ప్రమాదం. వాడిని పక్కన పెట్టుకొని నీ ప్రాణాలను తీసుకుంటావా, లేకపోతే వాళ్ళకు దూరంగా ఉండి నీ ప్రాణాలను కాపాడుకుంటావా? అది నీ ఇష్టం, నీ చేతిలో ఉంది. సో చూసారండి, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దావీదు స్టోరీ ఒకటి, అలాగే కయ్యూన్ స్టోరీ, హెబేల్ స్టోరీ ఒకటి, అలాగే యాకోబు ఇస్సాకు స్టోరీ ఒకటి, రెబ్కా స్టోరీ ఒకటి, అలాగే లేయా అండ్ రాహేల స్టోరీ ఒకటి. సో ఇలా చెప్పుకుంటే యోసేపు స్టోరీ ఒకటి. వీళ్ళందరూ కూడా ఒకరు అసూయకు బలైన వాళ్ళే, ఒకరు కష్టానికి, ఒకరు పాపానికి బలైన వాళ్ళే. సో అలా ఉండొద్దు. మనం కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి జ్ఞానంతో ప్రవర్తించండి. అందుకే నీ పని మనిషి కూడా నీ మంచి కోరుకుంటుందా? అయితే ఆమెనే నీకు నిజమైన బంధువు, నిజమైన శత్రువు, ఆమె నిజమైన స్నేహితురాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, భార్య మంచి ఎప్పుడైనా భర్త కోరుకోవాలి, భర్త మంచి ఎప్పుడైనా భార్య కోరుకోవాలి. భర్త భార్యను హానర్ చేయాలి, భార్య భర్తను హానర్ చేయాలి. అప్పుడే ఆ కుటుంబము అంచెలంచెలుగా ఎదుగుతుంది. అందుకే ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉంటే ఫస్ట్ కూర్చొని సమాధాన పడండి.
పెళ్లి చేసేది దేవుడు కలిసి కొట్టుకోవడానికి కాదు, కలిసి కాపురం చేయడానికి. సో ఇది నూరేళ్ల జీవితం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతారు. సో మన పిల్లలకు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు విడిచి వెళ్ళిపోతారు. కానీ తుది శ్వాస వరకు భర్త పక్కన భార్య, భార్య పక్కన భర్త ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఏంటిది తిట్టుకుంటే, ఒకరికొకరు శపించుకుంటే ఆ యొక్క ఇల్లంతా ఖర్చు అయిపోతుంది. పిల్లలు కూడా ఖర్చులోకి వెళ్తారు. కాబట్టి ప్రార్థనలు ఏకీభవించండి. నజరుడైన యేసయ్య, అయ్యా రిలేషన్స్ గురించి మాకు గొప్పగా మాకు బోధించినందుకు వందనాలు తండ్రి. లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా ఇన్ని నమ్మక ద్రోహాలు జరిగాయి బైబిల్లో. ప్రతి ఒక్కరిది కూడా యోసేపు మీద నమ్మక ద్రోహమే, దావీదు మీద నమ్మక ద్రోహమే, అలాగే దావీదు వల్ల కూడా నమ్మక ద్రోహమే, ఎబేలు కయ్యూన్ వల్ల నమ్మక ద్రోహమే జరిగింది నాయన. ఇన్ని రిలేషన్స్ బ్రేక్ కావడం వల్ల, రిలేషన్స్ లో ఆనెస్ట్ కాకపోవడం, ఆనెస్ట్ లేకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు, ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి నాయన. ఇవన్నిటికీ కారణము హానెస్ట్, జెన్యున్ లేకపోవడం వల్లనే. మేము కూడా సకల మానవులతో జెన్యున్ గా ఉండే కృపను దయచేయండి. అలాగే మాకు చెడు చేసే వాళ్ళు, మాకు కీడు చేసే వాళ్ళను అది ఎవరైనా కూడా మాకు దూరంగా పెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. మా చుట్టుపక్కల అందరూ కూడా మా బాగు కోరుకునే వాళ్ళే, మా వెల్ విషర్సే మాకు ఉండాలని ప్రవచిస్తూ ప్రార్థిస్తూ, అలాగే మా మీద ఎవరి మీదైనా కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము మా మీద కూడా ఎవరి హృదయంలో ఉన్నా కూడా వాళ్ళ మనసులను మార్చి ఆ మంచి కోరుకునే కృపను మాకు వాళ్ళకు దయచేయండి. మేము కూడా 10 మంది మంచి కోరుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా మా వెనకాల ఎవరైనా గోయి తీస్తున్నారంటే అది మీకు తెలుసు నాయన. అది తీయక ముందుకే మీరు పసికట్టి మమ్మల్ని మా శత్రువుల చేతుల నుంచి రక్షించమని, ప్రొటెక్ట్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమేన్.